Cinema, 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 cinema. హాయ్ వెల్కమ్ టు సినీఫ్లెక్స్. టాలీవుడ్ లేటెస్ట్ అప్డేట్స్ తో మీ ముందుకు వచ్చాను. ఓపెనింగ్స్, ప్రీ రిలీజ్ ఫంక్షన్స్, సక్సెస్ మీట్, ప్రమోషన్, ఇష్యూ ఏదైనా ఫుల్ సినిమా అప్డేట్స్ లెట్స్ వాచ్. Cinema, 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 cinema. వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా శబరి. మహా మూవీస్ పతాకంపై మహేంద్రనాథ్ కుండ్లా నిర్మించారు. అనిల్ కార్జే దర్శకుడు. తెలుగుతో పాటు తమిళ, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో మే 3న ఈ సినిమా విడుదల అవుతుంది. ఈ శుక్రవారం 5 భాషల్లో ట్రైలర్ విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి వరుణ్ సందేశ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన తెలుగు ట్రైలర్ ని విడుదల చేశారు. తమిళ ట్రైలర్ నిర్మాత మహేంద్రనాథ్ విడుదల చేశారు. సో అంటే యూజువల్గా ఇది అందరూ చెప్పరు, అందరూ ఆమె పెర్ఫార్మెన్స్ గురించి చెప్తుంటారు, చాలా బాగా చేస్తారు మేడము, ఎక్సలెంట్ అది ఇది అని. బట్ ఆఫ్ స్క్రీన్ ఆవిడ ఏంటి అనేది ఒక విషయం నేను చెప్పాలనుకుంటున్నాను. మేము కొడైకెనాల్కి ఒక 100 మెంబర్స్ క్రూ ఇక్కడి నుంచి ఒక 15 days షూట్కి వెళ్ళాం. ఆ షూట్లో ఏమైందంటే ఒక సెకండ్ డే ఆర్ థర్డ్ డే అనుకుంటా, ఒక వర్షంలో తడిచే సీన్ ఉంది. నా కో డైరెక్టర్ నా దగ్గరకు వచ్చి, మేడము ఈరోజు సీన్ చేయనన్నారండి, తడవనన్నారు అని చెప్పారు. అంటే నేను ఐ వాజ్ 1 minute ఏంటంటే ఐ వాజ్ లిటిల్ అప్సెట్. తర్వాత ఒక ½ an hour 1 hour తర్వాత వచ్చి మా కో డైరెక్టర్ వంశీ తను వచ్చి యాక్చువల్ రీజన్ చెప్పాడు. ఆ రీజన్ ఏంటంటే 15 days షూట్ కదా మనం ఇక్కడికి వచ్చింది, మీరు సెకండ్ డే థర్డ్ డే ఇది ప్లాన్ చేస్తున్నారు, నేను కనుక ఒకవేళ సిక్ అయితే 100 members ఇక్కడికి వచ్చాం, 15 days షూట్కి వచ్చాం, ఈ ఫిలిం ఏదన్నా అంటే ఇట్లా నేను సిక్ అయితే ఇక్కడ షూటింగ్ ఏమైపోతుంది, ప్రొడ్యూసర్ ఏమైపోతాడు, ఎంత ఖర్చు వస్తుంది, ఆలోచించారా మీరు ఈ సీన్ ఇక్కడ పెట్టినప్పుడు, లాస్ట్ డే పెట్టుకోండి నేను చేస్తా అని చెప్పి ఆవిడ చెప్పారు. థ్యాంక్ యూ అండి. అంటే మీలాంటి ఆర్టిస్టులు ఉంటే ప్రొడ్యూసర్లకి ఎంత హెల్ప్ అవుతుంది. అంటే ప్రొడ్యూసర్ గురించి ఆలోచించడం అనేది అది ఆర్టిస్ట్కి ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే ప్రొడ్యూసర్ బ్రతికుంటేనే ఆర్టిస్టులు ఉంటారు, ఎందుకంటే సినిమా ఉంటేనే ఆర్టిస్టులు ఉంటారు. సో అది మోస్ట్ ఆఫ్ ద ఆర్టిస్ట్ అలాగే ఉంటారు. బట్ ఈవిడ అంటే వరలక్ష్మి గారు నా సినిమాలో చేశారు కాబట్టి అందరూ ఆవిడ పెర్ఫార్మెన్స్ గురించి చెప్తారు. బట్ ఆఫ్ స్క్రీన్ ఆవిడ ఏంటి అనేది ఒక విషయం చెప్పాలనుకున్నా, అందుకని చెప్పాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. దట్స్ వాట్ ఐ వాంట్ టు మెన్షన్ అబౌట్ హర్. అండ్ ఈ ఫిలిం May 3rd వస్తుంది. దిస్ ఈజ్ మై ఫస్ట్ ఫిలిం. సో ఎస్పెషల్ టు ద మీడియా, ప్లీజ్ సపోర్ట్ మీ. మీ అందరు సపోర్ట్ ఉంటే ఇంకా ఇట్లాగే 10 సినిమాలు తీస్తూ ఇక్కడ ఉంటాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ, ప్లీజ్ సపోర్ట్. సో నాకు కూడా అంటే నేను ఇక్కడ దాకా రావడానికి ఎంతో కష్టపడ్డాను, ఎక్కడో ఉన్నవాని ఈరోజు ఇంత పెద్ద ఆర్టిస్టులతో నేను కూర్చున్నానంటే, తీసుకొచ్చి అదే ప్రొడ్యూసర్తో నేను సినిమా చేస్తున్నానంటే దీనికి ఫస్ట్ థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది మహేంద్ర గారు. అని నమ్మి నా ఫ్రెండ్కి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. సో మా సినిమా కూడా వస్తుంది, వరుణన్న సినిమాతో పాటు మా సినిమా కూడా ప్రమోషన్ ఉంది, తొందరలో మీ ముందుకు వస్తుంది. సో ఎవ్రీవన్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. హనుమాన్ ఒక సినిమా వచ్చింది, బట్ దాన్ని అంత పెద్ద హిట్ చేసింది వచ్చి తెలుగు ప్రేక్షకులకే. సో అది దానికి థ్యాంక్స్. నాకు ఖచ్చితంగా నమ్మకం ఉంది ఈ సినిమాని మీరు చూస్తే మీకు నచ్చితే ఖచ్చితంగా మీరు ప్రమోట్ చేస్తారు, మీకు లైక్ చేస్తారు. అండ్ ఇట్స్ వెరీ స్ట్రేట్ ఫార్వర్డ్ థ్రిల్లర్. మీరు ట్రైలర్ చూసారు, ఇట్స్ వెరీ వెరీ స్ట్రేట్ ఫార్వర్డ్ థ్రిల్లర్. అండ్ యూ విల్ బీ ఒక ఎడ్జ్ ఆఫ్ ద సీట్లోనే ఉంటారు ఫుల్గా. థ్యాంక్ యూ నాని గారు అండ్ రాహుల్ గారు ఫర్ ద ఫెంటాస్టిక్ సినిమాటోగ్రఫీ. ఇట్స్ కమ్ అవుట్ రియలీ వెల్. అండ్ నేను కూడా ఇప్పుడు ట్రైలర్ చూసినప్పుడు అంత బాగా ఒక ఫీల్ అవుతుంది కదా, ఓకే మేము కూడా ఒక మంచి సినిమా చేసామని ఒక ఫీలింగ్ వచ్చింది. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ శశాంక్ ఫర్ బీయింగ్ అ వండర్ఫుల్ కో స్టార్ త్రూ ద ఫిల్మ్. అండ్ ఇంకెవరైనా మర్చిపోయానంటే సారీ. థ్యాంక్ యూ మాస్టర్ ఫర్ మేకింగ్ మీ డాన్స్. ఎంటర్టైన్మెంట్ తో పాటు మంచి మెసేజ్ ఇస్తే సినిమాను ప్రేక్షకులు సూపర్ హిట్ చేస్తారు. అలాంటి కోవలో రాబోతున్న మూవీ కల్లు కాంపౌండ్ 1995. గణేష్ ఆయుషి పటేల్ జంటగా బ్లూ హారిజన్ మూవీ ఫ్యాక్టరీ బ్యానర్ పై ప్రవీణ్ జట్టి దర్శకత్వం వహిస్తున్నారు. పోసాని కృష్ణ మురళి, జీవా, ప్రవీణ్ కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని బుర్రా మల్లేష్ గౌడ్, హారిక జట్టి, పీట్ల విజయలక్ష్మి సంయుక్తంగా నిర్మించారు.
కాంపౌండ్ 1995 టీం అందరికీ, ఆల్ 24 క్రాఫ్ట్స్ ఉన్న టీం వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్. ఈ సినిమా పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. ఈరోజు ఇండియాలో తెలుగు సినిమా అంటే టాప్ రేంజ్లో ఉంది. అందుకు నిజంగా తెలుగు ఆర్టిస్టులు కానీ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళందరూ కూడా గర్వపడే సమయం ఈరోజు. ఒకప్పుడు తెలుగు సినిమా అంటే ఎక్కడో ఉండేది, అలాంటిది చాలా ఎత్తుకు ఎదిగింది. అలా ఎదగడానికి కారణం ఈరోజు పాన్ ఇండియా అని తీయడం, వందల కోట్లు ఖర్చు పెడితేనే కానీ ఒక 5-6 భాషల్లో తీయలేకపోతున్నారు. ఇలాంటి సందర్భంలో ఒక చిన్న హీరో అంటే చిన్న పెద్ద అనేది పక్కన పెడితే, కొత్త హీరోతో ఒక కొత్త డైరెక్టరు ఇలాంటి ప్రయోగం చేయడం చాలా గట్స్ ఉన్న విషయం. ప్రవీణ్ గారికి నిజంగా కంగ్రాట్స్ అండి. చాలా గట్స్తోని ఈ సినిమా చేశారు. మీరు మొన్న వచ్చి నాకు చెప్పారు, అంతకుముందే మా గణేష్ ముత్యాల ఆయన వివి వినాయక్ గారి బంధువు, నైబరు, పక్కింటనే ఉంటాడు. నాకు చెప్పాడు ఇంతకు ముందే సినిమా ఒకటి చేస్తున్నాము అన్నయ్య అని. కానీ బట్ మొన్న ప్రవీణ్ గారు వచ్చి నాతో చెప్తున్నప్పుడు నేను అన్నా, ఎంత గట్స్ అండి, అన్ని భాషల్లో తీశారు, ఎంత బడ్జెట్ అయిపోయి ఉంటుందో అంటే, అలా 100 కోట్లు అయితే మేము చేయలేదండి అని. ఇదొక ఎగ్జాంపుల్. ఇలాంటి సినిమాలు కనుక ఆడితే మాలాంటి వాళ్ళు ఇంకా ఎన్నో సినిమాలు చేయడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు చాలామంది ప్రొడ్యూసర్స్కి సరైన కోఆపరేషన్ లేదు, అది ఇది అని అంటారు. మా ప్రసన్న కుమార్ గారు, మా అన్నయ్య, ఆయన ఈరోజు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్లో కూర్చుని ఆయన మొట్టమొదటిగా చూసేది చిన్న ప్రొడ్యూసర్స్కి ఎలా హెల్ప్ చేయాలనేది మాత్రమే చూసే వ్యక్తి ఆయన. సో ఇలాంటి వారి సహకారం తీసుకుని మీరు ఫైనాన్షియల్గా కనుక ఈ సినిమా నిలబడింది, మీరు ఖర్చు పెట్టినవి మొత్తం వచ్చినాయి అని అంటే, మీ వెనుక ఎంతోమంది పాన్ ఇండియా సినిమాలు తీయడానికి ముందుకు వస్తారండి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ టీమ్. గణేష్, జాతికి సంబంధించినటువంటి మేము ఒక వ్యక్తిని మేము దీన్ని గర్వపడుతున్నాం. ఎందుకంటే ఇది హానికరం కాదు, ఇది యొక్క ఆయుర్వేదంగా నిజంగా ఇది ఆయుర్వేదం అని చెప్పుకోవడానికి 360 రోగాలను నయం చేసేటువంటి కళ్ళు. మీరు అందరూ బ్రహ్మాండంగా తాగండి, ఎవ్వరికి నిషేధం లేదు. చిన్న పిల్లల నుంచి పండు ముసలి వరకు దీన్ని తాగొచ్చు. ఇలాంటి సినిమా చూపించినందుకు మీకు నిజంగా మా జాతి రుణపడి ఉంటుంది. మా జాతి ఎల్లవేళ మీకు ప్రోత్సహిస్తుంది. 100% మీకు మేము కూడా కోఆపరేషన్ చేసి మా తెలంగాణ ఉన్నటువంటి గౌడ్లందరినీ ప్రోత్సహించమని చెప్తాం. దీనికి జిల్లాకు మేము చాటి చెప్తాం. మీ సినిమాలను అంటే ఆదరించమని చెప్తాం. ఇంతకుముందు కూడా మీరు ఎట్లా తాగుతారో మా నీరాన్ని కూడా మేము అట్లా తాపగలుగుతాం. ఎందుకంటే సగర్వంగా చెప్పగలుగుతున్నాం, మేము తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నీరా కేఫ్ని ఏర్పాటు చేసినామని చెప్పడానికి గర్విస్తున్నాం. ఏ రోజైనా కానీ కళ్ళు తాగాలంటే నామూషిగా ఫీల్ అయ్యేవాళ్ళు. మీరు 1995 చూపించారంటే 1995లో కళ్ళు తాగే వాళ్ళు దొంగతనం అనేది కళ్ళు తాగేటోళ్ళు. ఇప్పుడు మేమేం చెప్తున్నాం, హైదరాబాద్ నడి బొడ్డు మీద నీరా కేఫ్ నెలకొల్పినాం. మీరు అందరు పోయి బ్రహ్మాండంగా తాగిరండి. అందరూ ఎక్కడ దొంగతనం లేదు. ఇది అందరు చెప్పి నేను అందరూ మెచ్చుకునే విధంగా మీ అన్నీ. ఇంకోటి నీరా కేఫ్లో అంటే మూలికలు ఉంటాయి. ఇక్కడ మూలికలు ఉన్నాడు. ఈ ఆయుర్వేదం మీద చేసినందుకు మేము కూడా ధన్యులం. మా జాతి ధన్యం ముందు. ఎందుకంటే దీంట్లో బాగా మీకు ఏంటంటే ఈ యొక్క జాతిని వెలికితీసి వారి యొక్క వృత్తిని మీరు బాగా చూపించడానికి కోరుకుంటున్నాం. కానీ దాంట్లో మాత్రం అక్కడ అంబియన్స్ మన కథకి ఏమి యాప్ట్ అయ్యవచ్చు లొకేషన్స్ కానీ అక్కడ పర్ఫెక్ట్గా ఉండింది. బేతుల్ లొకేషన్స్లో అక్కడ పొలిటికల్ పైపు వాళ్ళ ఎవరు యుకి శుక్లా సార్ అందరూ బాగా సపోర్ట్ చేశారు. అండ్ మన డైరెక్షన్ డిపార్ట్మెంట్ గురించి చెప్పాలంటే అందరూ మల్టీ టాస్కింగ్ ఇక్కడ డెడికేటెడ్గా పనిచేశారు, ప్యాషనెట్గా. యాక్చువల్గా పటేల్ పట్వారి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో మున్సబ్ కరణం వ్యవస్థ ఉండేది. ఆ రోజుల్లో పటేల్ పట్వారి మున్సబ్ కరణం అంటే కేవలం అగ్రవర్ణాల చేతుల్లో తప్పితే బలహీన వర్గాలు కానీ ఎస్సీ ఎస్టీలు కానీ ఎవరి చేతిలో అధికారం లేకుండా వాళ్ళ చేతిలో అధికారం ఉండే పరిస్థితి ఉన్నప్పుడు ఆ పటేల్ పట్వారి మున్సబ్ కరణం వ్యవస్థని రద్దు చేసింది ది గ్రేట్ ఎన్టీ రామారావు. ఆయన సొంత మేనమామ బావమరిది కూడా మున్సబుగా జీవితకాలం వాళ్ళ వంశపారంపర్యంగా ఉండే పరిస్థితిలో ఉన్నా కూడా సొంత కుటుంబం కోసం కాదు ప్రజల కోసం చెయ్యాలి అని చెప్పి ఆయన రద్దు చేశారు. రద్దు చేసిన రోజున ఆయన చంపేస్తామని చెప్పి థ్రెట్ వచ్చినా కూడా సావటానికైనా రెడీ. నాకు బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీలు మైనారిటీలు వాళ్ళు రాజ్యాధికారానికి రావాలి, వాళ్ళు వచ్చినప్పుడే
రాజ్యం పర్ఫెక్ట్గా ఉంటుందని ఒక చిన్న స్థాయి జడ్పీటీసీ నుంచి తీసుకుని దేవేంద్ర గౌడ్ గారిని హోమ్ మినిస్టర్ని చేశాడు ఆయన. నేను ఏదో గొప్ప సినిమా చేశాను, ఒక వండర్ చేశాను, ఎవరు చూపించినటువంటి క్యారెక్టర్లు చూపించాను అని మాత్రం నేను ఎప్పుడు ఫీల్ కావట్లేదు సార్. సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళ యొక్క క్యారెక్టర్స్నే ఈ సినిమాలో ఉన్నాయి సార్. ఏమేం జరుగుతుంది ఏమిటి, జనాలకి ఏం చెప్తే నమ్ముద్ది. మదర్ ప్రామిస్గా చెప్తున్నాను సార్, ఈ రోజున సినిమా అయిపోయి చాలా మంచిగా ఉందని చెప్పి స్టూడియోస్లో అక్కడ ఇక్కడ అంతమంది చూసినప్పటికీ కూడా నేను ఈ రోజున మీ అందరి ముందు ప్రేక్షక దేవుళ్ళ ముందు ఒక 10th క్లాస్ ఎగ్జామ్ రాసినటువంటి స్టూడెంట్ లాగానే ఉన్నాను సార్, వెయిటింగ్ ఫర్ ద రిజల్ట్. నేను చేసింది ఒకటే ప్రయత్నం, నేను ఈ సీను రాస్తే ఏ ఆడియన్స్ మెచ్చుకుంటారు, ఎవరికి నచ్చుద్ది ఎవరికి నచ్చదు, నచ్చకపోయినా కానీ వాస్తవం చెప్పాలని కొన్ని సీన్లు రాసిన సందర్భం కూడా ఉంది సార్. అంతకుమించి నేను ఏదో గొప్పగా సినిమా చేశాను అని నేను ఫీల్ అవ్వట్లేదు. జనాలకు నచ్చే సినిమా తీయడం కోసం ప్రయత్నించాం, చాలా ఘోరంగా ప్రయత్నించాం, సినిమా చేశాము. ఇక దేవుడి ఆశీర్వాదం కోసం, ప్రేక్షక దేవుళ్ళ ఆశీర్వాదం కోసం, వాళ్ళ పాస్ మార్కుల కోసం ఎదురు చూస్తూ ఉన్నాము. దీనికి మీడియా మిత్రులందరూ కూడా సహకరించి ప్రమోట్ చేయవలసిందిగా పెద్దలు అందరూ ఆశీర్వాదాలు మాకు ఇచ్చారు సార్. ఈ సినిమా గురించి నేను చెప్పదలుచుకున్నది అదే. థ్యాంక్ యూ వెరీ మచ్. కవిత రాజ్పుత్, జమున, అంజలి, మధు హీరోయిన్లుగా మధులింగాల దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ ఎంటర్టైనర్ కావ్యరాజ్. గాజుగౌని దయానందన్ గౌడ్ నిర్మిస్తున్న ఈ చిత్రం ట్రైలర్ ఇటీవల విడుదలైంది. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం. అండ్ ఏ సహాయం కావాలన్నా మీకు మీ సినిమా ముందుకు వెళ్ళాలంటే కూడా ప్రసన్న గారు ఉన్నారు, తప్పకుండా మీకు కోఆపరేట్ చేస్తారు. దయచేసి ఈ సినిమాలో లాభాలు వచ్చినా నష్టాలు వచ్చినా 10 మందికి అన్నం పెట్టే వ్యక్తిగా మీరు సినిమా ఇండస్ట్రీలో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ కావ్యరాజ్ టైటిల్ చాలా బాగుందండి. రియల్గా ట్రైలర్ కూడా చూశాను, హీరో చాలా బాగా చేశారు. అలాగే దయానంద్ గారు ఖర్చుకు వెనకాడకుండా తన సబ్జెక్ట్కి తన కథకు ఎంత ఎఫర్ట్ ఉందో బడ్జెట్ అంత ఎఫర్ట్ పెట్టి తీసినట్టుగా నాకు అనిపిస్తుంది. అందరూ దయచేసి ప్రేక్షకుల దేవులని కోరుకునేది ఏంటంటే చిన్న చిత్రాలని, చిన్న నిర్మాతలని, కొత్త నిర్మాతలని ఆదరించండి దయచేసి. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ బ్రతికేదే చిన్న సినిమాల వలన, చిన్న నిర్మాతల వలన. ఇది యథార్థం. ఇది కాబట్టి ఏ ప్రొడ్యూసర్, ఏ చిన్న నిర్మాత వచ్చినా, చిన్న సినిమా వచ్చినా దయచేసి ప్రేక్షక దేవుళ్ళు ఆదరించి ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రసన్న కుమార్ గారు మరియు రాజు గారు, మీడియా మిత్రులు అండ్ మిత్రులు, ఈ సినిమా గురించి యాక్చువల్లీ నాకు లాస్ట్ టైం నుంచి దయానంద్ గారు చెప్తా ఉన్నారు. స్పెషల్గా ఈ మూవీ గురించి దయానంద్ గారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఒకటి కంగ్రాచులేషన్స్ అండి. ఈ రోజులో చాలా మనం ఎవ్రీ వీక్ చూస్తే ఆల్మోస్ట్ ఒక 12 to 15 మూవీస్ అనేది కామన్గా వస్తున్నాయి. బట్ అందులో ఆల్మోస్ట్ అంటే నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి కమల్ హాసన్ గారు చేశారు మూకీ మూవీ, తర్వాత ఇప్పుడు ఒక మూవీ అనుకుంటున్నాను, మిడిల్ ఏం వచ్చిందో నాకు తెలియదు, పుష్పక విమానం ఒకటే వచ్చింది. జనరల్గా ఏంటంటే ఎన్నో ఆ పుష్పక విమానం వచ్చిన తర్వాత కొన్ని 100,000 సినిమాలు వచ్చినా ఆ సినిమా ఇప్పటికీ చరిత్రలో మిగిలిపోయింది. ఎందుకంటే బికాజ్ ఆఫ్ మూకీ మూవీ అని చెప్పేసి. అలాగే ఈ మూవీ కూడా డెఫినెట్గా ఇండస్ట్రీలో ఒక గుర్తింపు తెచ్చుకొని, మూకీ మూవీ అనగానే పుష్పక విమానం మనం ఎలా చెప్తున్నామో సెకండ్ ఆప్షన్ ఏంది ఉంటే డైరెక్ట్గా మనం చెప్పేది కావ్యరాజ్. ఆ అదృష్టం ఈ సినిమాకి రావడం నిజంగా గ్రేట్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ సినిమా మూకీ మూవీ అన్నప్పుడు ఇప్పుడున్న జనరేషన్ అందరూ ఏంటంటే అప్పుడెప్పుడో వచ్చిన సినిమా మళ్ళీ ఒకసారి చూడాలి. అందులో ఈ రోజుల్లో ప్యాడింగ్ ఎవరున్నారు, హీరో ఎవరు ఉన్నారు అని చూడరండి. అలాంటి సినిమాల కోసం ఏంటంటే కంటెంట్ ఉందంటే జనరల్గా ఈ రోజులో ఏ హీరోని కూడా ఎవరు చూడట్లేదు. కంటెంట్ ఉందంటే డెఫినెట్గా ఆడియన్స్, ప్రేక్షక దేవుళ్ళు మనల్ని ఆదరిస్తున్నారు. ఇవాళ దయానంద్ గౌడ్ గారు మళ్ళా అదే మూకీ సినిమా ఇవాళ చేస్తున్నారు. సరే, ఈ మూకీ సినిమాకు వచ్చేటప్పటికి లింగాల మదన్ గారు, ఆయన డైరెక్టర్గా, హీరోగా ఆయన, గజగౌని దయానంద్ గౌడ్ గారు, అలాగే కంచెర్ల కార్తీయన్ గారు ఆవిడ సమర్పించుతూ ఈ సినిమా స్టార్ట్ అవడానికి ముందు మూలం ఏంటంటే వీళ్ళకి గౌడ్ బిజినెస్ కమ్యూనిటీ అని ఒకటి ఉంది. ఆ గౌడ్ బిజినెస్ కమ్యూనిటీ అనేది ఒక వాట్సాప్ గ్రూప్ లో
ఒకరికొకరు పరిచయం అయ్యి దాంట్లో ఉన్న పెద్దవాళ్ళ ద్వారా మా ప్రభాకర్ గారు మమత గారి ద్వారా ఒకరికొకరు పరిచయం అయ్యి ఈ కావ్యరాజు రావడానికి మూలమైంది. ఈ కావ్యరాజులో ఈవెన్ దయానంద్ గౌడ్ గారు కూడా నటించారు. ఆయన నటుడు ప్లస్ నిర్మాతగా కూడా చేశారు. చేసి ఇవాళ ఈ సినిమాని ధైర్యంగా ఆయన ఫినిష్ చేసి సెన్సార్ కూడా ముగించుకుని రిలీజ్కి వాళ్ళ టీజర్ లాంచ్కి రావడానికి ఒక ప్రొడ్యూసర్గా ఆయన ఎంతో కష్టపడటం జరిగింది. యాక్షన్ ఓన్లీ లవ్ స్టోరీ యాక్షన్ మూవీ అండి ఇది. ఒకటి మొట్టమొదటి తెలంగాణ మూకీ మూవీ ఇది. పైడి జయరాజ్ గారికి అంకితం ఇవ్వడం జరుగుతుంది ఈ మూవీ అండి. ఆయన మన తెలంగాణ కరీంనగర్ చెందిన పైడి జయరాజ్ గారు బాలీవుడ్కి వెళ్ళారు. బాలీవుడ్లో సూపర్ స్టార్గా ఎదిగారు ఆయన. ఇప్పుడు ఈ ప్రస్తుతం ఈ ప్లేస్ ఆ టైంలో హరిచంద్రారెడ్డి గారితో మాట్లాడి కేటాయింపు చేశారు ఆయన్ని. ఇంకోటి రవీంద్ర భారతిలో సెకండ్ ఫ్లోర్లో ఆయన పేరే పెట్టారు. అంటే పైడి జయరాజ్ గారికి గురించి చాలామంది తెలియదు. ఇక్కడ మన తెలుగు ప్రాంతానికి చెందిన వారు చాలామంది తెలియదు. తెలుసుకోవాలని అవసరం ఉంది కొద్దిగా. అందరికీ ధన్యవాదాలండి. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత అండి పైడి జయరాజ్ గారికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చింది. అప్పట్లో మహానటుడు ఎన్టీఆర్ గారికి ప్రచారానికి చైతన్య రథాన్ని కూడా ఆయనే ఇచ్చారు. యంగ్ టాలెంటెడ్ రాజ్ తరుణ్ హీరోగా కొత్త చిత్రం రామానాయుడు స్టూడియోలో ప్రారంభమైంది. నూతన దర్శకుడు రమేష్ కడుములు ఈ చిత్రం ద్వారా పరిచయం అవుతున్నారు. మురళీధర్ రెడ్డి, శ్రీనివాస్ నిర్మాతలు, రాశి సింగ్ హీరోయిన్. ముహూర్తపు సన్నివేశానికి డైరెక్టర్ మారుతి క్లాప్ నివ్వగా ప్రణీత్ సత్తర్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. పలువురు సినీ ప్రముఖులు హాజరై ఈ మూవీ ఓపెనింగ్స్ హైలైట్స్ ఇప్పుడు చూద్దాం. సినిమా 15th నుండి స్టార్ట్ అవబోతుందండి. కంటిన్యూ షెడ్యూల్ ఉంటుంది. అక్టోబర్లో అలా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. రాజ్ తరుణ్ గారు అండ్ రాశి సింగ్ పరిచయం ఎక్కర్లేదు అనుకుంటా రాజ్ గారి గురించి. సో ఇద్దరు లీడ్స్ అండి. ఇది క్రైమ్ కామెడీ బేసికల్లీ. మనకి స్వామిరారా అండ్ అందాదున్న ఆ స్టైల్లో ఉంటుంది సినిమా. ఇంకా కంటిన్యూ షెడ్యూల్ స్టార్ట్ అవబోతుందండి 15th నుండే. సో అండ్ ఇంకోటి వచ్చిన మీడియా అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ ముహూర్తానికి క్లాప్ కొట్టిన మారుతి గారికి, స్విచ్ ఆన్ చేసిన ప్రవీణ్ సత్తార్ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అండ్ ఇంకా మిగతా గెస్ట్లు మన ఎస్కేఎన్ గారు అండ్ ధీరజ్ మొగిలినేని గారు అండ్ ఇంకా వంశీ గారు, వీళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అండ్ కేటీఎన్ గారు అండి మా ప్రొడ్యూసర్, అండ్ మాధవి అద్దంకి గారు అండ్ అందర్ ప్రొడ్యూసర్. వీళ్ళు చాలా ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. మంచి మంచి కంటెంట్ని ప్రొడ్యూస్ చేయాలని చూస్తున్నారు. సో నా స్క్రిప్ట్ చెప్పాక చాలా నచ్చి ఇంకా ఇలా పట్టలేకపోతుంది. ది లైక్ ఇట్ ఎ లాట్. ది స్క్రిప్ట్ ఈజ్ వెరీ నైస్ అండ్ అందరికీ నచ్చుతుందండి సినిమా. రమేష్ ఈజ్ వెరీ టాలెంటెడ్. టాలెంట్ని ఎప్పుడు ఎంకరేజ్ చేయాలని నేను అనుకుంటాను. అందులో భాగమే ఈ సినిమా పట్టాలెక్కింది. దానిలో భాగంగానే చాలా బాగుంటుంది, అద్భుతంగా ఉంటుంది. అలాంటివన్నీ నేను చెప్పను, కానీ సినిమా ప్లాట్ చాలా కొత్తగా ఉంటుంది. దానికన్నా మించి స్క్రీన్ ప్లే చాలా బాగుంటుంది. ఆ స్క్రీన్ ప్లేకి తగ్గట్టుగానే, కథకు తగ్గట్టుగానే
మన రాజ్ తరుణ్ గారి గురించి నేను ఇంకా వేరే చెప్పక్కర్లేదు. హిస్ స్క్రీన్ ప్రెసెన్స్ ఈజ్ అమేజింగ్ అండ్ హీస్ అ వెరీ గుడ్ యాక్టర్. అలానే రాశి సింగ్, షీఈస్ అ యాప్ట్ గ్లామర్ ఫర్ దిస్ మూవీ అండ్ ఆల్సో హర్ యాక్టింగ్. సారీ ఇఫ్ ఐ డిడ్ంట్ సే సంథింగ్ రాంగ్. సో ఈ సినిమా బాగా నడిచి మా ప్రొడక్షన్లో వచ్చిన ఫస్ట్ మూవీ ఇది. ఈ సినిమా బాగా నడవాలని, దానికి మీడియా సపోర్ట్ కూడా నాకు కావాలని. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. నా పేరు రాశి సింగ్. ఫస్ట్ మీడియా వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండ్ సపోర్టింగ్ అస్ ఆల్వేస్. అండ్ అందరి గెస్ట్కి, మారుతి గారికి, త్రినాథ్ గారికి, ఎస్కేన్ గారికి, ధీరజ్ గారికి ఎక్స్ట్రీమ్లీ థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అస్ అండ్ ఫర్ ద ఓపెనింగ్. అండ్ ఐ హోప్ దిస్ ఫిల్మ్ గెట్స్ లక్కీ ఫర్ ఆల్ ఆఫ్ అస్ విత్ ఆల్ ఆఫ్ దేర్ హ్యాండ్స్. థ్యాంక్ యూ ప్రొడ్యూసర్స్ గారికి, థ్యాంక్ యూ రమేష్ గారు ఫర్ టేకింగ్ మీ ఇంటూ దిస్ ఫిల్మ్. ఈ ఛాన్స్ ఇచ్చినందుకు. నేను నరేషన్ విన్నప్పుడు నాకు ఈ మూవీ, ఈ క్యారెక్టర్ చాలా నచ్చింది అండ్ ఐ ఫెల్ట్ లైక్ this is what I need in my career right now. And ఇప్పుడు షూటింగ్ స్టార్ట్ అవ్వలేదు కాబట్టి అంత ఎక్స్పీరియన్స్ లేదు ఇప్పుడు ఈ షూటింగ్ కి. బట్ ఐఎమ్ రియల్లీ hopefully wanting it to be a really good one and hoping that it will be lucky for all of us. కేరింత ఫేమ్ పార్వతీశం, ప్రణీక్ అనిక్వా హీరో హీరోయిన్లుగా విఎస్ ముఖేష్ తెరకెక్కిస్తున్న మూవీ మార్కెట్ మహాలక్ష్మి. అఖిలేష్ కలారు నిర్మాత. ఏప్రిల్ 19న ఈ మూవీ విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మూవీ మేకర్స్ స్పెషల్ చిట్ చాట్ రిలీజ్ చేశారు. శ్రీముఖి హోస్ట్ గా చేసిన ఆ ఇంటర్వ్యూపై మీరు ఆలోకేయండి. యాక్చువల్లీ పారు బ్రో నాకు ఒక 5 years బ్యాక్ నుంచి పరిచయం అనమాట. పారు బ్రో. సో ఎప్పటి నుంచో అనుకుంటున్నాం ఏదన్నా ఒకటి చేద్దాము, ఫ్రెష్ కంటెంట్ వెళ్దాము. అండ్ అంటే తనని బిఫోర్ శ్రీకాకుళం స్లాంగ్ తో ఇంట్రొడ్యూస్ చేశారు కదా, మళ్ళీ దాంతో రావద్దు, ఇంకేదన్నా బెటర్ గా వెళ్దాము, ఒక యూనిక్ పాయింట్ వెళ్దాము. అలా అని చెప్పి మనం ఏదో ఫ్రెష్ గా తీసేస్తాం ఆ ఫీలింగ్ అయితే వద్దు. రెగ్యులర్ కమర్షియల్ ఫిలిం లోనే కొంచెం ఫ్యామిలీ ఎమోషన్స్ ఎక్కువ యాడ్ చేసుకొని ఒక యూనిక్ పాయింట్ వెళ్దాం అన్నట్టుగా స్టార్ట్ చేసాం. అదే ఆ యూనిక్ పాయింట్ సెకండ్ హాఫ్ లో ఉంటుంది అని నేను విన్నాను. అది సర్ప్రైజ్ అండి. సర్ప్రైజ్ అయ్యి సినిమా రిలీజ్ అయ్యాకే చూడాలి. ఆ యూనిక్ పాయింట్ ఏంటో తెలుసుకోవాలని చాలా ఇలా ఉంది మాకు. బట్ విల్ వెయిట్ డెఫినెట్లీ. మేము అసలు ఎక్కడ కూడా రివీల్ చేయట్లేదు. ఓకే. అంటే ఇప్పుడు అందరికి ఆడియన్స్ అందరికి ఏం పోర్ట్రే చేస్తున్నాం అంటే, ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ కూరగాయలు అమ్ముకునే అమ్మాయిని లవ్ చేస్తే ఎలా ఉంటుంది, సో ఆ మార్కెట్ బ్యాక్ డ్రాప్ లోకి ఒక ఐటీ ఎంప్లాయీ వెళ్ళి సో వాళ్ళ ఫాదర్ కట్నం ఎక్స్పెక్ట్ చేస్తుంటాడు, హీరో ఫాదర్. సో వీళ్ళిద్దరి మధ్య ఎలా ఉంటుంది ఆ కాన్ఫ్లిక్ట్, ఆ అమ్మాయి అసలు ఒప్పుకుంటుందా ఒప్పుకోదు. ఆ అమ్మాయి కంప్లీట్ ఆపోజిట్ క్యారెక్టర్. సో ఇండిపెండెంట్ ఉమెన్ గా బతుకుతుంటుంది. సో ఇండిపెండెంట్ ఉమెన్ అంటే ఇంకా ఆబ్వియస్లీ కొన్నిటిని అగ్రీ చేస్తారు, కొన్నిటిని అగ్రీ చేయరు. సో మనోడు అడ్జస్ట్ అయ్యాడా, అడ్జస్ట్ అవ్వట్లేదా, ఈ ప్రాసెస్ నే నేను పోర్ట్రే చేస్తున్నాను. బట్ సెకండ్ హాఫ్ లో ఇప్పటి వరకు ఎవరు టచ్ అయిన పాయింట్ అయితే ఒకటి ఉంది. మేము అందరం అనుకున్నాం యాక్చువల్లీ అలానే పబ్లిసిటీ చెయ్యాలి అని అనుకుని, యాక్చువల్లీ అన్నారు అలా చేస్తే అయిపోతాం కానీ, బట్ మనం అంత పోర్ట్రే చేసేసి దాన్ని మనం క్యాష్ చేసుకోవడం కరెక్ట్ కాదు. సినిమా ఆడిటోరియం వరకు మనం థియేటర్ వరకు తీసుకురాగలిగేదాకా ఈ పాయింట్ ఒకటి సరిపోతుంది. సో దీన్ని పుష్ చేద్దాం. నచ్చిన వాళ్ళు వస్తారు కదా, వచ్చాక ఆబ్వియస్లీ సర్ప్రైజ్ ఎలిమెంట్ ఉంటది. వాళ్ళు సర్ప్రైజ్ అయితేనే బాగుంటది అనేది నా అభిప్రాయం. ఓకే, సో వి ఆర్ వెయిటింగ్ ఫర్ దట్ సర్ప్రైజ్. చూసారా సిగ్గు సిగ్గు ఎందుకో మాట్లాడేసాడు. అదే కదా, నేనేమో 5 years నుంచి పరిచయం అని అన్నారు కాబట్టి పార్వతీశం గారు ఎప్పుడు ముఖం అదోలా పెట్టుకొని ఉంటారు. అంటే ఎప్పుడు మూడీగా ఉంటారు, తెలీదు. అంటే ఏమైంది, దీనికి ఏదైనా ప్రాబ్లం ఉందా, లేకపోతే చాలా వెరీ రేర్ గా మిమ్మల్ని స్మైల్ చేయడం చూస్తాం. ఈ ఇంటర్వ్యూలో స్మైల్ చేస్తున్నారు, అదర్వైజ్ అలా ఉంటారు. మరి ఫ్రెండ్స్ ఏమో అందుకే అలా అయిపోయారని అనుకున్నాను. బట్ పర్వాలేదు. అండ్ ఈ సినిమాలో సెకండ్ హీరోగా ఎందుకంటే ఇక్కడ హిట్ అయ్యిందని అనుకోండి మీరు, అలా అలా హిట్ అవుతుంది అని అంటే మహాలక్ష్మి, ప్రణికాన్విక, వాట్ డు యు వాంట్ టు సే? ఫస్ట్ టైం వస్తున్నారు మీరు లీడ్ యాక్టర్ గా అండ్ జనాలు కొత్త వాళ్ళని, యాక్టర్స్ ని ఎంకరేజ్ చేస్తున్నారు. మరి ఆడియన్స్ కి మార్కెట్ మహాలక్ష్మిగా మీరేం చెప్తారు? మాకు ఆ తెలంగాణ యాసలో కావాలి. ఓకే, సో నేను చెప్పేది ఏం లేదు, బికాస్ వాళ్ళకి ఆల్రెడీ తెలుసు. దే నో కంటెంట్ ని బట్టి వాళ్ళు అది చిన్నది పెద్దది అని దే వోంట్ డిఫరెన్షియేట్ దట్. కరెక్ట్. సో కంటెంట్ బాగుంది అంటే వాళ్ళని ఎత్తున పెట్టుకుంటారు. అవును. సో ఐ బిలీవ్ ఇన్ దెమ్ అండ్ వీ బిలీవ్ ఇన్ అవర్ మార్కెట్ మహాలక్ష్మి. ఫెంటాస్టిక్. సో మిస్టర్ అవినాష్ గారు, నేను చెప్పేది నేను ముగ్గురు చెప్పారు కదండి, సేమ్ అదే నేను చెప్తాను. లా ఎక్కువ చేయను, కథ బాగుంటే మీరు ఎంకరేజ్ చేయండి, బాగాలేకపోతే 100 మంది 200 మెంబర్స్ చెప్పండి. ఓకేనా?
బట్ బాగుంటే మాత్రం ఒక 1000 మందికి చెప్పండి, ఓకేనా? ఆ 1000 మంది ఇంకో 1000 మందికి అలా. ఫర్ నౌ మంచి రెస్పాన్సే వచ్చింది. వీఆర్ హోపింగ్. ఓకే, ఫెంటాస్టిక్. సో హోపింగ్ ఓన్లీ ఫర్ ద బెస్ట్. మార్కెట్ మహాలక్ష్మి అనే ఈ సినిమా కోసం నేనైతే ఎంతో ఎదురు చూస్తున్నాను. ట్రైలర్ టీజర్ చూసేసిన వాళ్ళు కూడా ఖచ్చితంగా థియేటర్స్కి వెళ్ళి ఈ సినిమాని ఎంకరేజ్ చేస్తారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వన్స్ అగైన్ మార్కెట్ మహాలక్ష్మికి థ్యాంక్ యూ. అండ్ మీరు నా కోసం ఏమైనా కూరగాయలు అలా గిఫ్ట్ తెచ్చి ఉంటారు అని అనుకున్నాను, లోపలికి ఎలా చేయాలి కాబట్టి నేను బయటకు వెళ్ళి తీసుకుంటాను. దట్ ఈస్ ఇట్ ఫర్ నౌ. అండ్ మార్కెట్ మహాలక్ష్మి కమింగ్ దిస్ ఫ్రైడే. డోంట్ మిస్ దిస్ సినిమా ఇన్ థియేటర్స్. ఇవండి ఈనాటి సినీఫ్లెక్స్ విశేషాలు. మరి కొత్త సినిమా అప్డేట్స్ తో రేపటి సినీఫ్లెక్స్ లో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్. cinema 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 cinema